మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కడప జిల్లాకు చేరున్నారు. ఈరోజు కడప జిల్లా మైదుకూరు పట్టణానికి కూడా చేరున్నారు. మొదటిగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. అక్కడ నుంచి కడప ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక విమానం ద్వారా అక్కడ చేరుకుంటాడు. అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మైదుకూరుకు ఇచ్చేయనున్నారు. మైదుకూరు పట్టణానికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక ప్రోగ్రాం కూడా శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అక్కడి నుంచి వారి మామగారికి వర్ధంతి కావున వర్ధంతికి ఈ రోజు అతను అక్కడ నివాళులు అర్పించనున్నారు. అంటే ఈ రోజు ప్రత్యేకంగా కూడా మైదుకూరు పట్టణం నుంచే స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఓ ప్రోగ్రాం కూడా చేయనున్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రోగ్రాం కు మైదుకూరు పట్టణం నుంచే జరుగుతుంది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రోగ్రాం కు మైదుకూరు మున్సిపాలిటీ నుంచి కూడా 5 వార్డుల నుంచి కూడా ప్రజలు హాజరవుతారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రోగ్రాం లో కూడా వారు ఉంటారు. ఏదైతే కేసీఆర్ అక్కడి నుంచి కూడా ఆ స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రోగ్రాం కి 1500 మంది వార్డు మెంబర్లతో కూడా ఆ ప్రోగ్రాం చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. ఎన్టీ రామారావు గారి వర్ధంతి కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నివాళులు అందించనున్నారు. అంటే ఈ రోజు అతను కడప జిల్లా ప్రోగ్రాం ఉండడంతో ఇక్కడే ఈ ఏరియాలోనే మైదుకూరులోనే ఈ రోజు అతను నివాళులు అర్పించబోతున్నారు. మైదుకూరు వాసులు అటు ఆ కడప జిల్లా వాసులు కూడా ఈ రోజు ఎంతో సంతోషకరమైన దినం. వీళ్ళందరూ కూడా ఏంటి మా జిల్లాలోనే ఇలాంటి ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ మైదుకూరు పట్టణంలో ఈ రోజు జరిగే ప్రోగ్రాం అన్ని కూడా పుట్టా సుధాకర్ యాదవ్ గారి అనుసంధానంలోనే జరుగుతున్నాయి. కావున అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాం కు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఆల్రెడీ ఇప్పటికే ఆ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా తన వార్డు ఇన్ఛార్జీలకు తన ఇన్ఛార్జ్ మెంబర్లకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది.